వెంకీకి ముగ్గురు తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళతో వెంకీ పన్న కష్టాలు హడావిడి చూడాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ వెంకీ ఆన్ స్టేజ్. సార్ మేమందరం అన్నదమ్ములం. నా పేరు రామం, రాఘవం, రణధీరం, రాజసం. మాకు లారీ కంపెనీ ఉందండి. ఈ లారీ కంపెనీ అందరికీ నేనే ఓనర్ సార్. ఇవన్నీ మేము కష్టపడి కొనడానికి ఒక వ్యక్తి ఉన్నాడు సార్, మా బాబాయ్. ఈయనే లేకపోతే ఇన్ని లారీలకు మేము ఓనర్లు అయ్యే వాళ్ళం కాదు సార్, కాదు. అవును సార్, ఆ లారీలు అన్నీ నాయే. నేను బాగా తాగుడుకు బానిసాయి. తాగిన మైకంలా ఒక ఫుల్ బాటిల్కి లారీ ఇస్తా అని చెప్పిన. హే బాబాయ్, అప్పుడు మాట మీద ఉన్నావు, ఇప్పుడు మాట మీద ఉండవు. అలా కాదు తప్పించాడా? అనయ్య నువ్వు పెళ్లి చేసుకోవా? నేను పెళ్లి చేసుకోవాలంటే అక్కడ ఆ సీట్ లో పెళ్లి కావాల్సిన ఒక అన్నయ్య ఉన్నాడు రా. ఆ అన్నయ్య తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. అంటే మనం జీవితంలో పెళ్లి చేసుకోవా అన్నయ్య? ఏయ్! ఎవడన్నాడు రా? అన్నయ్య ఎప్పుడొకప్పుడు మనాలి వెళ్తాడు. ఆ మనాలి దారిలో ఎవరైనా తెలియని అమ్మాయి దొరికింది అనుకో, మనాలి తినాలి. అయితే మనం కూడా మనాలి వెళ్దాం అన్నయ్య. మన లారీలో వెళ్ళిపోదాం రా హ్యాపీగా. మన లారీలో కాదన్నయ్య, ఫ్లైట్ లో ఎక్స్పెన్సివ్ జర్నీ చేద్దాం అన్నయ్య. ఫ్లైట్ కన్నా ఎక్స్పెన్సివ్ జర్నీ ఒకటి ఉంది, మీకు తెలుసా? ఏంటన్నా? పెళ్ళంతో జర్నీ. లారీ జర్నీలోనే అక్కడక్కడ గుంతలు ఉంటాయిరా, పెళ్ళంతో జర్నీలో అడుగు అడుగునా గుంతలే. అయినా మనం అల్లాటప్ప అమ్మాయిలను చేసుకోవద్దు. ఒక రేంజ్ అంటే వాళ్ళకు స్టాటస్ చాలా పెద్దగా ఉండాలి. అలాంటి అమ్మాయిని చేసుకుందాం. మన స్టాటస్ ఉన్న అమ్మాయి కోసం వెతుకుదాం, పదండి. ఏమైంది బాబాయ్? కోటర్ కావాలి. ఇస్తాంతా, మాకు కూడా కావాలి. కలగల్లాడుతున్నారు. పండు నువ్వేంటి ఇప్పుడు సౌందర్యానా? నమస్కారం అండి, నా పేరు సిబిఎస్ చంద్రిక బాలసుందరి. నా పేరు జేబిఎస్ అండి, జమున బాలసుందరి. నా పేరు ఎంజీబీఎస్ మల్లిక గ్రంథ బాలసుందరి. నా పేరు ఎంఎంటిఎస్ మమత మోహన త్రిపుర సుందరి. వీళ్ళ ముగ్గురు నా చిట్టి చెల్లెళ్ళు. ఏంటే? పెళ్లి కావాలి. ఎవరికి? మాకు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. బుద్ధుందా? అక్కకి నాకు పెళ్లి కాకుండా నీకు పెళ్ళేంటి? బుద్ధుందా? అక్కడి నాకు పెళ్లి కాకుండా నీకు పెళ్ళంటే? అవును కదా. బుద్ధుందా? అక్క నాకు కాకుండా నీకు పెళ్ళేంటి? బుద్ధుందా? ఇక్కడ ఎవరు లేరా? బుద్ధుందా అక్క? ముగ్గురు చెల్లెల్ని పెట్టుకొని నువ్వు ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? మీకు బుద్ధి ఉందా? అక్కకి నాకు పెళ్లి కాకుండా మీకేంటి? మేడం సార్, మేడం అంతే. నేను పెళ్లి చేసుకోవాలి అంటే కట్నం లేకుండా వచ్చేవాడినే పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ కొందరికి కోట్లు కోట్లు కట్నం ఇచ్చినా కూడా పెళ్లి చేసుకోమంటున్నారు. ఇంకా నువ్వు ఫ్రీగా కావాలంటున్నావు. ఎవరు చేసుకుంటాడే? ఎవడొస్తే వాడినే చేసుకుంటాను. అయితే జన్మలో పెళ్లి కాదు. మళ్ళీ స్లాపా? సిగ్గులేదురా, సిగ్గులేదురా. అందమైన అమ్మాయికి కనిపిస్తే చాలు డాష్ కొట్టేస్తారు. తాకలే 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 తాకలే. అక్కడే ఆగు. చూసారామా, ఇంత కొడుతున్నా కూడా చేయి పట్టుకున్నాడు వీడు. నేను ఎక్కడ పట్టుకున్నాను? నువ్వేగా నా చేయి పట్టుకున్నావు. ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? ఖతం. చిక్కు చిక్కు చిక్కులేదా? అక్కడే ఆగు, అక్కడే ఆగు. రాస్కెల్స్, ఛీ! ఇదొక దొరకపోదా? నేను పుట్టుముట్టు కొడతావు, దాని సంగతి చెప్తా. సిగ్గు.
ఏంటి ఇంత అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు వాళ్ళకి ఇలా ఇలా డాష్ డాష్ కొట్టుకుని ఓ మై గాడ్ నువ్వు మనిషివా పశువురా? మీరే చెప్పండి, మన అబ్బాయిలు ఇంత అందంగా పుట్టడం మనం చేసుకోవడం తప్పా సార్? నాకు తేడా కనబడుతుంది. నీ భీమపడిపోను, నీ జారిపోను. అసలు నీకేటన్నారా దొరుకుతావా దొంగ సచ్చినోడా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? దొరుకుతావరా నా కొడుకు, చెప్తాను నీ పని. చపాతి మొహం దానా? ఏంటబ్బా ఈరోజు అంత ఫైట్ ఫైట్. అనుకున్నారా? లేదు, లవ్ అట్ ఫస్ట్ సైట్. చూడగానే నేను ఇచ్చిపుచ్చుకున్నాను మేడం. మనసు నేను దోచుకున్నాను. ఏంటి? మనసు. ఓహో. ఇంతకీ మీ పేరు? నా పేరు రామం. మీ పేరు? సిబిఎస్. సిబిఎస్ అంటే అది కాదు, చంద్రిక సుందరి. ఓ ఎంత బాగుందో. రేపు ఇక్కడికి రండి, ఓకే కలుద్దాము. ఓకే బాయ్ బాయ్. అక్క నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఇవాళ నాకు ఒకడు తగిలాడు. నేను అందంగా ఉంటాను కదా, నాకు కావాలని డాష్ ఇచ్చి సైట్ కొట్టాలని చూశాడు. కానీ నేనేం చేశానో తెలుసా? నేనే వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టినా. నాకు ఒకడు తగిలాడు. కొట్టావా? ఆడే నన్ను కొట్టాడే. నాకు ఒక డాష్ ఇచ్చాడక్క. నువ్వు అన్ని కొట్టావు, వాడు నిన్ను కొట్టాడా? ఇద్దరం ఒకరికొకరు గట్టిగా కొట్టుకున్నాం. ఇది అమ్మోరికత్తి నన్ను. నాకు ఒక డాష్ ఇచ్చాడు. నువ్వే కొట్టావు కదా? ఆడ నేను కొట్టాడు కదా? లేదే, ఇద్దరు ఒకరికొకరు కొట్టుకొని ఉంటారు. లేదు, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నాం. ఏంటి పర్సా? కాదు, మనసు. ఎవరికి? ఇంకా నేను నాకు అనుకున్నాను. చుంచు మొహం దానా? నేను చెప్పాను కదా ఇతనే. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా ఏం చేస్తారా? కొట్టుబడి కొడుతుంది బాబాయ్. నేను దీన్ని పట్టుబడి కొడుతున్నాను బాబాయ్. మా ఇద్దరం ఒకరికొకరు కొట్టుకుంటున్నాం బాబాయ్. ఏడ దొరికింది సంతరా ఇదే? నేను ఇచ్చిపుచ్చుకున్నాం. మనసు. ఓ ఆయన మాకు పగున్న వాళ్ళని నువ్వు లవ్ చేయడం ఏంటి? మేము అసలు ఒప్పుకోం. అవును, ఒప్పుకోం. ఏదిరా బాబ్జీ ఇదే? అన్నయ్య, మమ్మల్ని కొట్టిన వాళ్ళ అక్కనే నువ్వు ప్రేమిస్తావా? మేము ఒప్పుకో. కాదురా. బంగారం. నీకేమైంది శ్రీకాంత్? బాబాయ్, నా లవ్ తమ్ముళ్ళు ఒప్పుకోనందుకు ఏడుస్తున్నావా? నా లారీ గుర్తా చెడతానా? నీకు లారీలు ఇచ్చే ఒక ఉపాయం చెప్తాను. మరి నాకు లవ్ సక్సెస్ అయ్యే ఉపాయం చెప్తావా? చెప్తారా? ఇప్పుడు అమ్మాయి నేను ఒకటవ్వాలంటే ఏం చేయాలి? ఈ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి పోయి ఎవరు వండుకున్నప్పుడు చూసి అమ్మాయిని లేపుకొని పో. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే, నీకు లారీలు ఇస్తాందా? లారీ వద్ద కోటర్ కావాలి. నడిచి గర్ల్స్ హాస్టలా?
ఈ చీకట్లో కనబడట్లేదే. ఇంత గట్టిగా మారితే లేచి మరి కొడతారు. సారీ, నువ్వు వెళ్ళినట్టు వెళ్ళాలని నాకు తెలీదు. ఇదే అనుకుంటా, బంగారం. నిన్ను కొట్టి కొట్టి చంపుతారా? ఇది క్వార్టర్ దానట్టు చేసింది అయ్యా. బంగారం కొట్టి కొట్టి చంపకరా. ఇది క్వార్టర్ అయినట్టు చేసింది. ఇదే బంగారం. రేయ్ నా కొడుకా, రారా నువ్వు నన్ను కొట్టుకొని చచ్చిపోదాం. ఏ సైడ్ సార్ పాపం సోడా వేయలేదు. ఇప్పుడు రెడీగా ఉంది అయ్యా. నన్ను దోచుకోవడానికి వచ్చావా? కాదు కాదు, మనసు ఇచ్చి పుచ్చుకోవడానికి వచ్చాను. లేచిపోదాం. ఏంటి ఇంత బలం? రేయ్ నా కొడుకా, అర్ధరాత్రి మా ఇంటికి వచ్చిందే కాకుండా మా అక్కనే తీసుకెళ్ళమని ట్రై చేస్తావా? కాదు కాదే, ఇలా కదలే రండి. అయ్యో కాపాడే. మనం ఏసీపీ అంకుల్ని పిలుద్దాం. ఏసీపీ అమ్మో, అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ వద్దండి ప్లీజ్. ఏసీపీ సార్ రండి. ప్లీజ్ సార్, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, మమ్మల్ని విడదీయకండి సార్. నువ్వు రారా పోలీస్ స్టేషన్ కి. ఒక్క నిమిషం, మా తమ్ముళ్ళు ఫోన్ చేసి, తమ్ముళ్ళు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు నన్ను స్టేషన్ వేద్దాం అనుకుంటున్నారా? సిగ్గుందనియా, ఆడపిల్లలు ఇంటికి రాత్రి 11 గంటలకు వస్తావా? సారీ, నీకు ఎన్ని గంటలకు వెళ్ళమని చెప్పు? 12 గంటలకి. మీ బతుకులు జడా, అర్ధరాత్రి ఆడపిల్లల ఇంటికి మీ అన్నయ్యని పంపిస్తావారా? తెలుసునా నా మనసు నీదేనని. మీరు కొట్టుకోండి రా, వీళ్ళు ప్రేమించుకుంటే నేనేం చేయాలి ఇక్కడ? ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు సార్? లాఠీ తిప్పుతున్నా. అలా తిప్పుకుండా వెళ్ళిపోండి సార్. ఎవడురా నువ్వు? ఒసే అక్క, నీకు ఇంకా బుద్ధి రాదా? వాడిని లవ్ చేద్దాం చెప్తుంటే వినవేంటి? అన్నయ్య నీకు సిగ్గులేదా? ఆవిడ చెయ్యి ఇంకా పట్టుకొని ఉంటున్నావు. బంగారం. నా ప్రేమ నా తమ్ముళ్ళు ఎలా ఒప్పుకోరు చూస్తాను. నాకు తెలిసిన ఒక కలెక్టర్ మేడం ఉంది సార్. కలెక్టర్ గారు, కలెక్టర్ ఏంటి ఇలా పిచ్చిదానిలా డాన్స్ చేసింది అనుకుంటున్నారా? ఇది కలెక్టరే, కాకపోతే బిల్లు కలెక్టర్. ఓ మై గాడ్. నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు. నేను ప్రేమించిన అమ్మాయికి 3 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకు పడట్లేదు, మా ఇద్దరిని కలవనివ్వట్లేదు. నువ్వు నా గురించి ఏమైనా చెప్పు, కానీ మా తమ్ముల గురించి గొప్పగా చెప్పి వాళ్ళు ఒకటే ఎలా దివి. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. అరే తమ్ముళ్ళు, ఈవిడెవరో తెలుసా? ఎవరు? కలెక్టర్ గారు. కలెక్టర్ గారా? బిల్లు కలెక్టర్. అవునా అని తీసేయద్దు. ఆమె పేరు హైదరాబాద్ చుట్టుపక్కల తెలియనోళ్ళు లేరు. ఏం పేరు అన్నయ్య? నా పేరు ఓఆర్ఆర్, అంటే అవుటర్ రింగ్ రోడ్. కాదు, ఒంటరి రమారాణి. చిన్న కథ కదిరిద్యా. ఇదిగో అమ్మా, ఇదే మేము ప్రేమించుకున్న వాళ్ళు. పిల్లవా? ఏ అమ్మాయిలు బయటికి రండి. ఏమమ్మా, నీకు ఈయనంటే ఇష్టమా? ఏమమ్మాయిలు, ఈయనంటే మీకు ఇష్టమా? ఈడితో పోస్తే ఈల ఇంకా చాలా బెస్ట్ కదే. ఏం చెప్తున్నావే? నువ్వే కదా మీ తమ్ముళ్ళు పొగడమన్నావు. పిచ్చండి ఇది. వీడికి మందు సిగరెట్ అన్ని గొప్ప అలవాట్లు ఉన్నాయి. వీళ్ళైతే వీళ్ళకి ఏ అలవాట్లు లేవు. ఇదిగో ముందే చెప్తున్నాను, వీళ్ళు చేసుకుంటే మీ జీవితాలు ఎంతో కొంత బాగుపడతాయి. అదే ఇలాంటి వాళ్ళు చేసుకున్నారంటే స్వాహ. ఏం చెప్పింది సార్ ఇది? తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. పాపే చూడు, మీ చెల్లెలు ఎలా డాన్స్ చేస్తున్నారు నా తమ్ముళ్ళతో. అటువైపు ఉన్నారేంటి? రండి. ఇప్పుడు ఏంటి? పెళ్లి చేసుకుంటాము. ఎవరిని? ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? అమ్మో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మందయ్యాలి. ఎందుకు? బాధపోతానికి. నిజమా? అయితే పద. బిడి నీ చెయ్యే గత్తు బాల